రాష్ట్రంలోని మున్సిపాలిటీ కార్పొరేషన్లలోని ఆస్తి పన్ను వసూళ్లలో గోల్మాల్ జరిగింది. కమర్షియల్ బిల్డింగ్లకు డొమెస్టిక్ ట్యాక్స్ వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాపర్టీ ట్యాక్స్ నిర్ధారణ, కొలతల్లో బల్దియా ఆఫీసర్లు అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అక్రమాలపై లెక్కలు తేల్చేందుకు ఏసీబీని రంగంలోకి దింపింది ప్రభుత్వం. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లలో భారీ గోల్మాల్ జరుగుతోంది. మున్సిపల్ అధికారులు, సిబ్బంది చేస్తున్న అక్రమాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి వేల కోట్లలో గండి పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కేటగిరీ 2, 3, 4 విద్యుత్ కనెక్షన్లు 20 లక్షలుండగా, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ట్రేడ్ లైసెన్సులు మాత్రం 2 లక్షల లోపే ఉన్నాయి. దీని ఆధారంగా కమర్షియల్, ఇండస్ట్రియల్ బిల్డింగ్లకు కూడా డొమెస్టిక్ ప్రాపర్టీ ట్యాక్స్ ఫిక్స్ చేసినట్టు, చాలా చోట్ల వ్యాపార, వాణిజ్య భవనాలకు సంబంధించిన కొలతల్లోనూ అక్రమాలు జరిగినట్టు స్పష్టమవుతోంది. కమర్షియల్ విద్యుత్ కనెక్షన్లు, కమర్షియల్ బిల్డింగ్ సంఖ్యలో భారీగా తేడాలు ఉండడం, బల్దియాల నుంచి ఆశించిన స్థాయిలో ఆస్తి పన్నులు రాకపోవడంతో అక్రమాలపై దృష్టి పెట్టిన సర్కార్ ఏసీబీని రంగంలోకి దింపింది. జగిత్యాల, మిర్యాలగూడ మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఏసీబీ అధికారులు దాడులు చేసి అక్రమాల నిగ్గు తేల్చారు. కేటగిరీ 1 కింద ఇండ్లకు కరెంటు కనెక్షన్లు ఇచ్చే డిస్కంలు వ్యాపార, వాణిజ్య అవసరాలకు కేటగిరీ 2, 3, 4 కింద కనెక్షన్లు ఇస్తాయి. రాష్ట్రంలోని సిటీలు, టౌన్లలో 20 లక్షలకు పైగా కమర్షియల్ కరెంటు కనెక్షన్లున్నాయి. కానీ రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ట్రేడ్ లైసెన్సుల సంఖ్య 2 లక్షలు దాటలేదు. చాలా మంది లైసెన్సులు తీసుకోకుండానే వ్యాపారాలు చేస్తున్నారని, దీంతో పాటు కమర్షియల్ బిల్డింగ్లకు ప్రాపర్టీ ట్యాక్స్ విధించడంలో బల్దియా అధికారులు, సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో 121 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లు ఉన్నాయి. బల్దియాల్లో 15, 16 లక్షల బిల్డింగ్లకు ట్యాక్స్ ఖరారులో అక్రమాలు జరిగినట్టు తెలుస్తోంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్ వినియోగం ఆధారంగా బిల్డింగ్లకు ఆస్తి పన్నులు ఖరారు చేస్తారు. ఒక్కో కేటగిరీ కింద ట్యాక్స్ ఒక్కో విధంగా ఉంటుంది. నివాస గృహాలకు ప్రాపర్టీ ట్యాక్స్ తక్కువగా ఉంటుంది. కొంత కమర్షియల్ బిల్డింగ్ ఓనర్లతో అధికారులు, సిబ్బంది కుమ్మక్కై డొమెస్టిక్ రేట్లనే ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. 2025-26లో రాష్ట్రంలో జీహెచ్ఎంసీతో పాటు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ కింద 3,186 కోట్లు మాత్రమే వసూళ్లయ్యాయి. ఇందులో గ్రేటర్ హైదరాబాద్లోని 3 కార్పొరేషన్లలో 2,501 కోట్లు వసూలయ్యాయి. ఇక ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి 685 కోట్లు మాత్రమే వచ్చాయి. కరెంటు కనెక్షన్లు, ట్రేడ్ లైసెన్స్ల మధ్య తేడా ఆధారంగా ఏటా వేల కోట్ల ఆదాయాన్ని నష్టపోతున్నట్టు మున్సిపల్ శాఖ ఉన్నత అధికారులు అంచనాకు వచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ లో భారీ మోసాలు జరుగుతున్నట్టు అనుమానిస్తున్నారు. ఇక్కడ 63,51,000 రెసిడెన్షియల్, 9 లక్షల నాన్ రెసిడెన్షియల్ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. హైరైజ్డ్ బిల్డింగ్లు, పెద్ద షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, కాలేజీలు, హోటల్స్ ఎక్కువగా ఉన్నాయి. కానీ 1,15,000 ట్రేడ్ లైసెన్సులు మాత్రమే తీసుకున్నారు. గ్రేటర్లో 2024-25లో ప్రాపర్టీ ట్యాక్స్ కింద కేవలం 2,501 కోట్లు మాత్రమే వసూళ్లయ్యాయి. సరైన పద్ధతిలో ప్రాపర్టీ ట్యాక్స్ విధిస్తే ఒక్క ఏడాదిలోనే 5,000 కోట్లకు పైగా వసూలవుతుందని అంచనా వేస్తున్నారు. దీనికి తోడు సిబ్బంది బిల్డింగ్ కొలతల్లోనూ అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తం బిల్డింగు రెసిడెన్షియల్ కింద చూపించడంతో ఇటు ట్రేడ్ లైసెన్స్ ఫీజు, అటు ఆస్తి పన్ను డబ్బులు వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరట్లేదు. సిబ్బంది చేతివాటంతో ఖజానాకు వేల కోట్ల నష్టం వస్తుందని తెలియడంతో సర్కారు ఏసీబీ ఆఫీసర్లతో దాడులు చేయించింది. ఇటీవల జగిత్యాల, మిర్యాలగూడ మున్సిపాలిటీల్లో ఏసీబీ ఆఫీసర్లు ఆకస్మిక దాడులు చేయగా ఆస్తి పన్నుల వసూళ్లలో జరిగిన అక్రమాలు వెలుగు చూశాయి. మున్సిపల్ అధికారులు, సిబ్బంది యూపీఐ లావాదేవీలపై కూడా ఏసీబీ అధికారులు పక్కా వివరాలు సేకరించారు.